నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమం అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి. పెద్దపల్లి జిల్లా ఆయా శాఖ అధికారులతో మంత్రి శ్రీధరబాబు సమీక్ష. అధికారులు బాధ్యత, పారదర్శకతతో పనిచేయాలని ఆదేశం. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. లబ్ధిదారులకు 2.63 కోట్ల విలువ చేసే చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ విజ్జన్న. పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘాటన. రెండు రోజుల క్రితం మహిళ కిడ్నాప్, నగలు దోపిడీ, హత్యకు యత్నించిన యువకుడి అరెస్టు. సిపి గౌసలం సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి భారీగా నష్టపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్న సిపి. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం. శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన మేయర్ కొలగాని. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. సంక్షేమ అభివృద్ధి పనులు వేగం పెంచాలన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి కలెక్టరేట్లో మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు జిల్లాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా 2.5 సంవత్సరాలకు పైగా పదవీ కాలం ఉందని, ఈ కాలంలో ప్రతి అధికారి మరింత బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేయాలని మంత్రి అన్నారు. ప్రజలకు సమయం కేటాయించి వారి సమస్యలను ఓపికగా వినాలని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎలాంటి విసుగు లేకుండా ప్రతి దరఖాస్తును పరిశీలించాలని సూచించారు. దరఖాస్తులో లోపాలు ఉంటే, ఏవైనా పని ఆలస్యం అవుతుంటే దానికి గల కారణాలను ప్రజలకు స్పష్టంగా వారికి అర్థమయ్యే విధంగా వివరించాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు. చిన్న సమస్య అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. తెలిసి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ప్రతి అధికారి అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. మధ్యలో మీరు చేరువలో ఉండి ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి చేసిన కార్యక్రమాలు మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రియాశీలకంగా పనిచేస్తూ మీరు ముందుకు తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్కి, సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము మా జిల్లా అధికారులందరినీ కూడా కోరుతున్నాం. ఇది మనందరి పాలన. దీని క్రమంలో మీ అందరూ కూడా చురుగ్గా పాల్గొంటా ఉన్న సమస్య కూడా నేను గౌరవ శాసనసభ్యులు కూడా మీకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా మా సమస్య, కానీ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. పెద్దపల్లిలో షాదీ ముబారకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ రమణారావు మొత్తం 578 మంది లబ్ధిదారులకు సుమారు 2,63,00,000 విలువ చేసే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గత 2.5 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని ప్రజల సంక్షేమం కోసం 30 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు 578 మంది లబ్ధిదారులకు సుమారు 2,63,00,000 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు సమానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఆయిల్ ఫార్మింగ్ ద్వారా రైతులకు కలిగే లాభాలను వివరిస్తూ తాను కూడా
కూడా ఆయిల్ ఫార్మింగ్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రైతులు ఆయిల్ ఫార్మింగ్ సాగులో ముందంజలో ఉన్నారని, కేవలం ఒక్క సంవత్సరంలోనే 2,000కు పైగా ఎకరాల్లో ఈ పంటను సాగు చేయడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. చెట్లను మనం ఈ 570 చెట్లు కలుపుకొని మన లబ్ధిదారులకు మన నియోజకవర్గంలో ఇస్తా ఉన్నాం. దాంతోపాటు మరి ఏదైతే నిమ్స్ హాస్పిటల్ కానీ మన యూనివర్సిటీల రూపకంగా ఇచ్చినాయి దాదాపు 350 మంది, అంటే దాదాపు 14 కోట్ల 10 లక్షల వాల్యూ మనం యూనివర్సిటీ చెట్లు ఇచ్చినాం. దాదాపు 10 కోట్ల వరకు మరి సంబంధిత ఎవరైతే యూనివర్సిటీ తీసుకున్నటువంటి పేషెంట్లు ఉన్నారో వారందరూ కూడా ఈ యూనివర్సిటీలను నిమ్స్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది. మనం ఎందుకు చెప్తా ఉన్నాంటే ఇంత పెద్ద మొత్తంలో మరి నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా దాదాపు ఇప్పటి వరకు మనం ఈ చెట్లు కలుపుకుంటే దాదాపు 20 కోట్ల వరకు మనం ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల మనం సీఎంఆర్ చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు దాదాపు 10 కోట్ల రూపాయలు ఇల్వోసీలు, అంటే దాదాపు ఈ 2.5 ఏళ్లలో ప్లాస్టిక్ భూతాన్ని తరమకపోతే మానవాళి మనుగడ ప్రశ్నార్థకమేనన్నారు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్. ప్లాస్టిక్ భూతం ప్రపంచ మానవాళినే కాకుండా జీవకోటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందని, ప్రతి పౌరుడు విధిగా ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని పాటించాలని సూచించారు. కరీంనగర్ మేయర్ క్యాంప్ ఆఫీసులో శాతవాహన లయన్స్ క్లబ్ నిర్వహించిన ప్లాస్టిక్ బ్యాగు రహిత సమాజ నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో తయారు చేసిన గోడ పత్రికను మేయర్ ఆవిష్కరించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం క్లబ్ చూపుతున్న చొరవను మేయర్ ప్రశంసించారు. మురికి కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉన్నాయని, వాటిని తొలగించడానికి కార్పొరేషన్ సిబ్బంది ఎంతో శ్రమించవలసి వచ్చిందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సుస్థిర హరిత జీవన శైలిని అలవర్చుకోవాలని, లేని పక్షంలో క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు తప్పదని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం చైతన్య కార్యక్రమాలు పెట్టేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు నగర పౌరులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. బ్యాగు రహిత దినోత్సవం పురస్కరించుకొని మన శాతవాహన లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన శాతవాహన లయన్స్ క్లబ్ ఆఫ్ మెంబర్స్ అందరినీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందిస్తున్నాను. సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఇట్లా ప్లాస్టిక్ రహిత దాని గురించి మనం ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా పోస్టర్ ఆవిష్కరించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో మనం ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉపయోగించుకోవడం జరుగుతుంది. మనం మొన్ననే చూసినట్టయితే మనం సిల్ట్ కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీలలో ఎక్కడైనా సిల్ట్ తీద్దామని ఓపెన్ చేస్తే, డ్రైన్ లైన్ ఓపెన్ చేస్తే మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు అధిక సంఖ్యలో టన్నుల కొద్ది తీయడం జరుగుతుంది. దీన్ని మనకు ఎందుకంటే ఈ రానున్న భవిష్యత్తులో మనకు అనారోగ్యం పాలవుతూ మనం ఈ పర్యావరణం దీంతో ప్లాస్టిక్ తోని ఇబ్బంది అవుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రమాదకర రోగాలు రావడం జరుగుతుంది ప్లాస్టిక్ వ్యర్థాలతోని. నేను ఈ జూలై 3 ప్లాస్టిక్ రహిత బ్యాగు రహిత దినోత్సవం వ్యతిరేకంగా దీనికి మేము ఒక్కటే కోరేది ఏంటంటే నగర ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మనం ఈ ప్లాస్టిక్ ను సాధ్యమైనంత వరకు తక్కువ వాడుకొని మన ఆరోగ్యాన్ని. గత 2 రోజుల క్రితం చెట్లు నాటాలని చెప్పి టవర్ సర్కిల్ లేబర్ అడ్డాలో ఉన్న మహిళను కిడ్నాప్ చేసి నగలు దోచుకొని బావిలోకి నెట్టి హత్యాయత్నం చేసిన నిందితుడిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ సిపి గౌ సలాం సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో భారీ డబ్బులు నష్టపై అప్పుల ఒత్తిడితో మహిళను కిడ్నాప్ చేసి బంగారు ఆభరణాలు దోచుకొని హత్యాయత్నానికి పాల్పడ్డట్టు స్పష్టం చేశారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన దమ్మా దినేష్ రెడ్డి దువిన్, జియో లాటరీ వంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్, కలర్ ట్రేడింగ్ గేమ్స్కు బానిసై సుమారు 4 లక్షలు నష్టపోయాడని, అంతేకాకుండా అదనంగా పలు లోన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకుని వసూళ్ల ఒత్తిడిని ఎదుర్కొంటుండటంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పథకం రచించాడన్నారు. నిందితుడి వద్ద నుంచి నిందితుడి మొబైల్ ఫోన్, బాధితురాలి మొబైల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, నగదుతో పాటు బాధితురాలి 20 గ్రాముల వెండి మెట్టలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దోచుకున్న బంగారు ఆభరణాలను కరీంనగర్ టవర్ సర్కిల్లోని
వేణు మనోహరాచారికి 30,000 రూపాయలకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. వేణు మనోహరాచారి వద్ద నుంచి బంగారు పుస్తెలు, 5 బంగారు గుండ్లు, 2 గ్రాముల వెండి మట్టెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్, అక్రమ బెట్టింగ్ యాప్లు వ్యక్తులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసి చివరకు తీవ్రమైన నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి యాప్లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. దీంట్లో ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ రోజు రాత్రి వచ్చింది ఒక మిస్సింగ్ కేసు 3 టౌన్ పొల్యూషన్ లిమిట్స్లో ఒక విక్టిమ్ లేడీ గంగాధర లక్ష్మి ఏజ్ 55 years వర్కింగ్ యాజ్ డైలీ వేజ్ వర్కర్. ఈమె మిస్సింగ్ అయింది. వాళ్ళు కొడుకు ఇచ్చారు కంప్లైంట్ వచ్చిన తర్వాత జనరల్ ఉమెన్ మిస్సింగ్ కేసు పెట్టాము. కానీ ఎవరి మీద సస్పిషన్ ఏమైనా డౌట్ ఉంటే స్పెసిఫిక్గా చెప్పలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి భీమాపూర్ పొల్యూషన్ లిమిట్స్లో ఉన్న ముస్తులాపూర్ విలేజ్ అవుట్స్కట్స్లో టాలెంటెడ్ కాల్ వచ్చింది. అప్పుడు గ్రూప్ వాళ్ళు అక్కడ వెళ్ళారు. ఒక పెద్ద బావిలో వన్ లేడీ వాజ్ దేర్. అక్కడ ఉన్న లోకల్స్ ఆమెకి రెస్క్యూ చేసుకొని బయట తీసుకొచ్చారు. ఆమె స్టేట్మెంట్ ప్రకారం ఏం జరిగింది అంటే ఫస్ట్ రోజు మార్నింగ్ అరౌండ్ 10 కోసం వెయిట్ చేసినప్పుడు ఒక యంగ్ పర్సన్ వచ్చారు. ఏమన్నారంటే నా పొలం భూమి ఉంది, అక్కడ పని ఉంది, అక్కడ పోయి ఒకసారి ఇలాంటి పని ఇస్తాం ఇట్లా చెప్పి ఒక ర్యాపిడో బైక్ బుక్ చేశారు. ఆ ర్యాపిడో బైక్ ఆమెకి కూర్చోపెట్టి భీమాపూర్ దగ్గర ఉన్న చైతన్య కాలేజ్, బాబుశ్రీ కాలేజ్ దగ్గర తీసుకెళ్లారు. అతను కూడా స్వయంగా సొంత బైక్ వచ్చారు. మన భారతీయ సంస్కృతి మాతృదేవోభవ పితృదేవోభవాని బోధించిందని, తల్లిదండ్రుల పేరిట పురస్కారాలు అందించడం గొప్ప సంస్కృతి అని అన్నారు రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్. కరీంనగర్ ఫిలిం భవన్లో సమైక్య సాహితీ ఆధ్వర్యంలో తండ్రుల పేరిట అందజేస్తున్న విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులను దేవతలతో సమానంగా భావించే మన సంస్కృతిలో వారి పేరును సేవతో, సత్కార్యాలతో, సన్మానాలతో చిరస్థాయిగా నిలబెట్టడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. నాన్నల పట్ల ప్రేమను కేవలం భావోద్వేగంగా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యక్తీకరించడం నిజంగా ప్రశంసనీయమన్నారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎన్నటికీ తీర్చలేనిదని, వారి పేరు సమాజంలో గౌరవంగా నిలిచేలా చేయడం, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, వారి విలువలను భావితరాలకు అందించడం నిజమైన ప్రేమకు నిదర్శనమని అన్నారు. నాన్నయ్య గారు రతన్ కుమార్ గారు ఎన్నలేని కృషి చేశారు. ఆ సమయంలో వీళ్ళు అక్కడ లేకుండా పోతే ఇంకా చాలామంది యువత ఇంకో మార్గం వైపు వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ప్రాంతం అట్లాంటిది, ఆ సమయం అట్లాంటిది, ఆ ప్రాంతం అట్లాంటిది. సో వాళ్ళ తన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే, నాన్నగారు స్కూల్ టీచర్గా ఉంటారు. కానీ కళలు వీళ్ళిద్దరిని కలిపింది. దాదాపు ఇద్దరు సొంత అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నారు. ఇద్దరు కలిసి కొన్ని వందల కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఒకరిని చూస్తే ఒకరిని గుర్తు చేసుకునే పరిస్థితి. రతన్ కుమార్ గారు ఏదైనా ఊరికి వెళ్తే రజనీశ్రీ గారు రాలేదా, రజనీశ్రీ గారు ఏదైనా ఊరికి వెళ్తే రతన్ కుమార్ గారు రాలేదా, ఇలాంటి సందర్భం. సో వాళ్ళు కూడా మాట్లాడుకొని ప్రోగ్రామ్స్ డివైడ్ చేసుకొని, ఒకవైపు నువ్వు వెళ్ళు, ఒకవైపు నేను వెళ్తా అని వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే, ఉద్యోగ ధర్మంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మళ్ళీ ఆఫీసు డుమ్మా కొట్టేది లేదు, స్కూల్ డుమ్మా కొట్టేది లేదు. నాన్నల పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది కరీంనగర్లో చాలామంది, ఎక్కడ ఏ జిల్లాలో లేదు నేను అనుకుంటాను. ఇంతమంది ఇక్కడ ఇచ్చిన ఈ 5గురితో పాటు మన గడ్డ లక్ష్మణరావు గారు ఇస్తారు, మన దాస్యం సేనాధిపతి గారు ఇస్తారు, ఇలా మేము ఇస్తాము. ఇట్లా మంచి ఒక వాతావరణం కరీంనగర్లో ఉంది. ఇందులో ఇంకా ఇప్పుడే నంది శ్రీనివాస్ చెప్పాడు, ఇంకెవరైనా ఇలా ముందుకు వచ్చి వివిధ ప్రవాహంలో కలిసి ఇంకా అవార్డులు ఇచ్చి 5గురు గారు వచ్చే చదువుతారు, 10 మంది అవుతాయి, ఇంకా బాగుంటుంది. ప్రజల సంక్షేమమే లక్ష్యం, అభివృద్ధి మా ధ్యేయమన్నారు కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. రామచంద్రపూర్ కాలనీ రోడ్ నెంబర్ 21/7 అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ నర్మదా నర్సన్న దంపతులు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలను ఆరా తీశారు. త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. అనంతరం రోడ్ నెంబర్ 21/9 చేరుకున్న ఆకుల నర్మదా నర్సన్న దంపతులు నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రామచంద్రపూర్ కాలనీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు. కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న కాలనీ అభివృద్ధికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 58,25,00,000 నిధులు మంజూరు కావడాన్ని స్వాగతిస్తూ తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తిమ్మాపూర్ బస్టాండ్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బండారి రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో గత 10 ఏళ్లుగా రోడ్లు అభివృద్ధి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందన్నారు. అందులో భాగంగానే తిమ్మాపూర్ మండలంలో గట్టు దుద్దినపల్లి నుంచి పర్లపల్లి వరకు, తిమ్మాపూర్ నుంచి పోర్లండ వరకు, జుగుండ్ల నుంచి రామ హనుమాన్ నగర్ వరకు, కొత్తపల్లి నుంచి బాలయ్యపల్లి వరకు 19 కిలోమీటర్లు బిట్టి రోడ్డు మంజూరైందని పేర్కొన్నారు. అందుకు సహకరించిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో మరి ఈరోజు దాదాపు 10 సంవత్సరాలుగా నోచుకొని రోడ్లు కొన్ని మన తిమ్మాపూర్ మండలంలో కావచ్చు, మానకొండూరు కాన్ఫరెన్స్లో కావచ్చు, ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు టీపీసీసీఎల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్య గారి సహకారంతో దాదాపు మన మానకొండూరు కాన్ఫరెన్స్లో 75 కిలోమీటర్ల మేర పంచాయతీరాజు సీతక్క గారి సహకారంతో మనకు రోడ్లు మంజూరు కావడం జరిగినది. అందులో భాగంగా మన తిమ్మాపూర్ మండలానికి దాదాపు వత్తునూరు నుంచి జూగుండ్ల మన రామ హనుమాన్ నగర్ వరకు 3.5 కిలోమీటర్లు, అలాగే తిమ్మాపూర్ టు పొరల్ల 4.5 కిలోమీటర్లు, కొత్తపల్లి టు బాలయ్యపల్లి 2.5 కిలోమీటర్లు, మరీ ముఖ్యంగా గట్టు దుద్దనపల్లి నుంచి వయా పోలంపల్లి పర్లపల్లి వరకు 7.5 కిలోమీటర్లు మన తిమ్మాపూర్ మండలంలో శాంక్షన్ కావడం జరిగినది. గత 10 సంవత్సరాల నుండి ఆ రోడ్లకు అర్జీలు పెట్టుకొని ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు గౌరవ శాసనసభ్యులు గారు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన గారు గౌరవ సీతక్క గారితో మరియు రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపి ఈరోజు మాకు ఈ రోడ్లు మంజూరు చేయడం చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. మరి ఈ మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మన మానకొండూరు కాన్స్టిట్యూన్సీ కావచ్చు, తిమ్మాపూర్ మండలం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకురావడం అనేది మాకు చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలం దాచారం, వీరాపురు, తోటపల్లి, గనుగుల, కొండాపూర్ మార్గాల్లో మొత్తం 7 కిలోమీటర్ల మేర 2 రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల నిధులు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, మెరుగైన రహదారి సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం అమలు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రి సీతక్క గారికి, అలాగే మానకొండూరు శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మరి ఈరోజు బెజ్జంగి మండలానికి గాను 2 హ్యామ్ రోడ్స్ మరి ఏదైతే దాచారం టు వీరాపూర్, అలాగే తోటపల్లి నుంచి తుగుల కొండాపూర్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల పరిధిలో మరి ఈరోజు మాకు సాంక్షన్ తీసుకురావడం పట్ల వారికి పాలాభిషేకం చేసి ఈ మండల ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒకవైపు ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తూనే గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి, రోడ్లు కూడా బాగుండాలి,
పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, అలాగే ఉచిత కరెంట్ ఇవ్వాలి. ఇవన్నీ సంక్షేమ పథకాలు చేస్తూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు రోడ్లు కూడా మాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మరి మెట్టింగి మండల ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ రేకుర్తికి చెందిన మాజీ సర్పంచ్ నందిల్లి ప్రకాష్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు యమునారెడ్డి ప్రతిపాదన మేరకు జాతీయ ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా అధ్యక్షులు కమల్జిత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నందిల్లి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరుమల్ల యమునారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు నన్ను నియమించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యరుమల్ల యమునారెడ్డి గారు నా నియామకాన్ని ప్రతిపాదించారు, రికమెండ్ చేశారు. ఆల్ ఇండియా అధ్యక్షుడు కమల్జిత్ సింగ్ గారికి ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా అధ్యక్షులు కమల్జిత్ సింగ్ గారు నన్ను నియమించడం జరిగింది. రికమెండ్ చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు యరుమల్ల యమునారెడ్డి గారు. మరి ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కాంగ్రెస్ పార్టీని మరియు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలకు సేవ చేస్తూ గతంలో నేను ఎన్నో పార్టీలలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా ఏ ఉద్దేశంతో పెట్టడం జరిగిందో ఆ ప్రియాంక గాంధీ సంఘటన ఆల్ ఇండియా దాన్ని బలోపేతం చేయడానికి నేను ముందుకెళ్తాను. అంటే రాష్ట్రంలోనే బలోపేతం చేస్తూ మరియు జిల్లా అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, గ్రామాధ్యక్షులు కానీ మా రాష్ట్ర అధ్యక్షుల వారిని వెంట తీసుకొని వారి ఆదేశానుసారం నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రియాంక గాంధీ సంఘటన. పెద్దపల్లిలో వరుస దొంగతనాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఒకే రోజు 3 చోట్ల జరిగిన చోరీ ఘటనలు మరవక ముందే ఆదివారం మరో 2 చోట్ల దొంగతనానికి యత్నం వెలుగులోకి రావడం కలకలాన్ని సృష్టిస్తుంది. పెద్దపల్లి ప్రగతి నగర్ 24వ వార్డులో ఉన్న ట్రాన్స్పోర్ట్ కార్యాలయం అలాగే పక్కనే ఉన్న గది తలుపులను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ట్రాన్స్పోర్ట్ తాళం పగలకపోవడంతో బలమైన ఇనుప రాడ్తో తలుపులు వేయడాన్ని ధ్వంసం చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు కనిపించడంతో చోరీకి వచ్చిన దొంగకు ఈ ప్రయత్నంలో గాయమైనట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలు ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వరుస దొంగతనాలతో పెద్దపల్లి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ గస్తీని మరింత పెంచాలని, దొంగలపై కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మరి ఎప్పుడైతే మేము మధ్యాహ్నం రాత్రి 1 గంటకు లేచినాం. అయితే ఆయన తాళా లేచే ఉన్నాయి కానీ మరి ఇక మళ్ళీ ఆ టైంలో ఎప్పుడు వచ్చిండ్రో మొదలైంది. రాత్రి లేచి పడుకున్నాము, వాష్రూమ్కి వచ్చేసి పడుకున్నాం. కానీ తెల్లారి 6 గంటలకు మా ఆయన లేచినప్పుడు తాళం వేసిరా అంటే తాళం వేసినోనే మళ్ళీ మా అమ్మాయి లేచి చూసేసరికి పోచున్నాయి సార్. పోచున్నాయి అలా గింజలు, గంజులు, కొబ్బరి అవన్నీ ఎత్తుకెళ్ళింది సార్. మేము పొద్దున హైదరాబాద్కు 4 గంటలకు లేచి తయారయ్యి మేము పోదామన్న టైం నుంచి కిందికి దిగి చూసారకు 5:30 పోయారు. కిందికి చూసి హైదరాబాద్ పోయే టైంలో కిందికి చూసారకు లాక్ కింద పగిలి ఉన్నది. అది ఏందని చూసారకు తాళం బలగొట్టి ఉన్నది. ఈ తాళం తీసి ఇది ఉన్నది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే
ఆ తాళం అనేది రాలేదు. రాకపోతే ఏంటంటే దాన్ని ఏలంతా కోసుకపోయినట్టున్నది. అదేది వాడిని దొంగ అన్నట్టుంది కోసుకపోయినట్టున్నది. ఏలు కోసుకపోయినట్టు అంతా బ్రెడ్డే ఉన్నది. ఇటు ట్రాన్స్పోర్ట్ రూమ్ మన ఇటు నా బండి వేలు దాన్ని కూడా కలిగింది. అది కూడా తాళం వేసారు. దాన్ని కూడా లాక్ వేసారు. ఆ లాక్ కూడా సందులోకి వెళ్ళి అక్కడ లాక్ అక్కడ పడ్డది. ఇదంతా బ్రెడ్ ఉన్నది. కాకపోతే దాని విషయంలో మేము పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. స్థానిక ఎస్ఐ గారు వచ్చి కూడా చూసిండు, డైరెక్ట్ చేసుకున్నాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా ట్రాన్స్పోర్ట్ రూమ్లో కూడా మేము కాటన్ అన్నీ లెక్క పెట్టుకున్నాం. అన్ని కాటన్లు వచ్చినాయి. కాటన్లు కూడా మా కాటన్లు కూడా ఏం ఒక్కటి కూడా తీసుకెళ్ళలేదు. అన్నీ కరెక్టే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఏ టైంలో జరిగింది ఏ కథ అనేది మాకు తెలియదు. ఇది ఎప్పుడు జరిగినది, ఇది ఇంతకుముందు కూడా ఒక 1 year బ్యాకప్ ఇట్లా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క లాభాలను ప్రజలకు వివరించేందుకు వెళ్తున్న కేటీఆర్ పర్యటనను నిర్వీర్యం చేయడానికి బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన నేపథ్యంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడబోరని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ను గద్దె దించే వరకు విశ్రమించకుండా ఉద్యమాలు చేస్తామన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కన్నపల్లి పంప్ హౌస్ సందర్శనను నిర్వీర్యం చేయడానికి ఆ కార్యక్రమాన్ని మేము ఇక్కడి పెద్దపల్లి నుండి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం అడుగడుగున అడ్డుపడుతుంది. ఇందులో భాగంగానే పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా, పార్టీ నాయకులందరినీ కూడా ఈరోజు ముందస్తుగా తెల్లవారుజాము నుండి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అన్ని మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుంటూ కన్నెపల్లి పంప్ హౌస్ కేటీఆర్ పర్యటనను మేమంతా హాజరు కాకుండా పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కష్టాలు పడి అడ్డుకుంటున్నారు. దీన్ని ఎలాగైనా కూడా కన్నపల్లికి వెళ్ళి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అనేక మంచి పనులను ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ పర్యటన జరుగుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మమ్మల్ని అడ్డుకుంటుంది. కానీ వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలను వివరించేందుకే ఈ కన్నపల్లి పంప్ హౌస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు కేటీఆర్ జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనను కరీంనగర్ డివిజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బస్వారెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి ఆశీర్వదించి శేషవస్త్రం అందించారు. సింగరేణి వ్యాప్తంగా అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు జనసేన పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట అధికారులు చేస్తున్న దీక్షలను జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సినీ నటుడు ఆర్కే సాగర్ పార్టీ శ్రేణులతో సందర్శించారు. అధికారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి అధికారుల న్యాయపరమైన సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు సంబంధించిన పే అప్, గ్రేడేషన్ అలవెన్స్లు మంజూరు చేయాలన్నారు. పారదర్శకమైన బదిలీలను నిర్వహించాలన్నారు. అలాగే సింగరేణి కార్మికుల సమస్యలు కూడా సకాలంలో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏడవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలపడానికే కాదు, వాళ్ళ తరపున మద్దతుగా పోరాడడానికి జనసేన తరపున నేను వచ్చాను. ఎందుకంటే ఉద్యమ టైంలో, తెలంగాణ ఉద్యమ టైంలో సింగరేణి ఉద్యోగుల పాత్ర, సింగరేణి అధికారుల పాత్ర మరవలేంది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నెల రోజుల పైగా సమ్మె, అంతేకాకుండా ఒకరోజు వేతనం చెల్లించి ఉద్యమం తారాస్థాయికి చేరడానికి ప్రథమ పాత్ర పోషించిన ఘనత సింగరేణి ఉద్యోగులది మాత్రమే ఆయనకి సగర్వంగా తెలియజేస్తున్నాను. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్షేమం, అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి. పెద్దపల్లి జిల్లా ఆయా శాఖ అధికారులతో మంత్రి శ్రీధరబాబు సమీక్ష. అధికారులు బాధ్యత, పారదర్శకతతో పనిచేయాలని ఆదేశం.
అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. లబ్ధిదారులకు 2.63 కోట్ల విలువ చేసే చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బిజ్జన్న. పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘాటన. రెండు రోజుల క్రితం మహిళ కిడ్నాప్, నగలు దోపిడీ, హత్యకు యత్నించిన యువకుడి అరెస్టు. సిపి గౌసలం సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి భారీగా నష్టపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్న సిపి. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం. శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన మేయర్ కొలగాని. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.